ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి ఈ సమయమందు ప్రార్థన చేసి దేవుడి యొక్క వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ సమయమందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. మరోసారి మీ నామంలో ప్రార్థిస్తుండగా మీరిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని ముందుకు వచ్చి ఉండగా మీరే సహాయం దయచేయమని యేసుని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడి వాగ్దానం కీర్తన గ్రంథం 116 అధ్యాయము 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకు నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. దేవుడి స్తోత్రం. ఇక్కడ 3 విషయాల గురించి ఒక భక్తుడు పలుకుతున్న మాట. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుడి స్తోత్రం. చాలామంది కుటుంబాలు మనం గమనిస్తూ ఉంటే ప్రతి దినము కూడా ఏదో ఒక ప్రమాదము, ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక ఇబ్బంది వారి జీవితాల్లో వెంటాడుతూ ఉంటాయి. వారికి ఒకరి తర్వాత ఒకరి కుటుంబాల్లో వారు శ్వాస అనుభవిస్తూ ఉంటారు, బాధలు కలిగి ఉంటారు. ఒకరు బయటపడే లోపే మరొకరికి లోతైన గుంట పరిస్థితి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అటువంటి కుటుంబాలు చాలామంది మన పరిచయమే అంటూ ఉంటారు, ఏంటోనండి మా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు బాధలు పడుతూనే ఉన్నారు. ఒకరికి తగ్గే లోపు మరొక అనారోగ్యంతో మార్చబడుతూ ఉన్నాడు. మొన్నే మా వాడు కీడు జరిగింది, ఈ లోపు తేరుకునే లోపే మరొక కీడు మా కుటుంబానికి వచ్చింది అని బాధపడుతూ ఉంటారు. నా ప్రేమైన దైవజనమా, ఈ వాక్యం మీద నీవు అదే పరిస్థితిలో ఉన్నావా? ఒకరికి బాగుంటే నీ కుటుంబంలో మరొక ఇబ్బంది పడిపోతున్నారా? ఒకరు నష్టంలోంచి బయటపడే లోపే నువ్వు కలిగిన వారు మరొకరు నష్టాల్లో జారిపోతున్నారా? అయితే ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ పాదములు జారి పడుకొని నీ పాదాలను నీవు తప్పించి ఉన్నావు అన్నట్లుగా ఈ దినము నుంచి దేవుడు అంటున్నాడు, నీ కీడు నీకు తప్పించబోతున్నాను, నీ నష్టం నీకు తొలగించబోతున్నాను. ఎంతకాలం జీవితంలో దైవజనమా ఒకరు తగ్గితే మరొక అనారోగ్యంతో, ఒక నష్టం పూడ్చులు మరో నష్టంతో బాధపడే వ్యక్తిగా నువ్వు పరిగెడుతున్నావేమో, ఏ ఉరుకు పిరికిగా మారిపోతున్నావేమో. అందుకే దినాన దేవుడిస్తున్న వాగ్దానం, మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారిపోకు నీ పాదాలను దేవుడు తప్పించబోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఎంతకాలం సాతాను వేసిన వలలో పడి ఉక్కిరిబిక్కిరిగా మార్చబడి కీడులో, నష్టములు, అపాయములు నీ ఫ్యామిలీ అంతా చెక్కబడి ఒకరు బాగున్న లోపే మరొక నష్టాలు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కన్నీరు వంటి కార్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం, మరణము నుంచి, కీడు నుంచి నీ జారిపోకుండా నీ పాదాలు తప్పించి ఎత్తైన కోట నిలబడతాను దేవుడు మాట్లాడుతుంది. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. ఎంతకాలం నీకున్న పరిస్థితి ఒక రీతిగా ఉంటే ఈ ఉదయకాలమే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, జారిపోకుండా నీ పాదాలు తప్పించేవాడిగా మారబోతున్నాను. ఏ కుంటలోనూ పడిపోయి ఎంతకాలం ఏడ్చావో, ఏ బలహీనతతో నువ్వు ఏడ్చావో, ఏ అనారోగ్యత నీ కుటుంబం ఏడుస్తుందో, దేని బట్టి విచారిస్తున్నారో, ఇక ఆ కీడులో పడిపోకుండా, ఆ ప్రమాదంలో పడిపోకుండా దేవుని కుటుంబాన్ని ఆయన తప్పించబోతున్నాడు, ఆయన రక్షించబోతుండగా ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు దీవెన చూడబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేక మనసు నిజమే ప్రభా, అనేక కుటుంబాలు నేటి దినాల్లో ఫ్యామిలీ అందరి జీవితాలు గమనించినప్పుడు వారు మాట పలుకుతూ ఉంటారు, ఏంటో మా జీవితాల్లో ఒకరికి బాగుపడులు మనం నష్టపోతున్నారు, ఏదో ఒక కీడు మా కుటుంబాన్ని వెంటాడుతుంది, మా బతుకులు ఎప్పుడు తెల్లవుతాయని వారు బాధపడుతూ ఉంటారు. తండ్రి, ఈ ఉదయకాలం మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి వందన. జారిపోకుండా మా జీవితాలు పట్టుకుంటానని, కీడులో పడకుండా తప్పిస్తానని పలికిన ప్రతి ప్రవచనాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతమంది ఈ మాటలు విన్నారో ధైర్యం కలిగించేయండి. ఎంతవరకు కుటుంబాలు జారిపోయే రీతిలో ఉన్నాయేమో, పడిపోయే రీతిలో ఉన్నాయేమో, నష్టమైన నష్టం అనుభవిస్తున్నారేమో, కీడు అనిపిస్తున్నారేమో, ఇక నుంచి వాగ్దానం బట్టి ప్రభావ వారి నష్టాలని తీసివేసి కీడు తప్పించి వారి కుటుంబాలు ఆస్వాదించమని. ఎవరైతే ప్రభా బిడ్డలకు ఏడుతారో ఆ బిడ్డలు దయచేయండి. ఎవరైతే ప్రభా
వివాహం జరగక బాధపడుతున్నారు, బాధలు దయచేసి విడుదల చేసి చక్కని వివాహం జరిగించండి. ఎవరైతే ప్రభు అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నారో వారన్నీ విడుదల దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అనారోగ్య విడుదల దయచేయండి. ఈ రీతిగా వ్యవసాయము, మోటార్ పేర్లు ప్రతి కార్యక్రమం దీవించండి తండ్రి. ఈ ఉదయకాల ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, యూట్యూబ్ ప్రేక్షకులను, సంఘస్థులను, ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆస్వాదించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సదాకాలం ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.